హాయ్ మామ, నేనైతే బీఆర్ ఆడుతున్నాను. ఇంతలో ఈడైతే ఒకడు తీత్తా అన్నాడు. వీనికైతే ఆఫ్లైన్ మామ వాడు దింగేసిన వీనైతే. ఇంతలో జిప్ లైన్లో కూడా వెనక్కి పారిపోయినాడు. సరే అనేసి వాంతో కూడా పోదామని జిప్ లైన్లో పోతా అంటే ఈ లంచోడికి ఇప్పుడే దిగినాడు. మళ్ళీ వెనక్కి పోయినాను. మా వాడు కొడతా ఉన్నాడు. పోయి ఒక బుల్లెట్ తలకాయకి దింగేసి అయితే వీడినైతే చంపి దింగినాను. వీడిని చంపేసినాం కదా, సరే అనేసి వెనక్కి తిరిగి లోపల వాడు ఇంత జిప్ లైన్లో పోయిన వాడు వచ్చి నన్ను దింగినాడు. నన్ను దింగితే మా వాడిని లంచా కొడుక అంటే మా వాడు వచ్చి వాడిని దింగినాడు. వాడిని దింగేసి మా వాడు వచ్చి నాకైతే రివైవ్ అయితే ఇచ్చాడు. ఏడు నుంచి రివైవ్ అంతా తీసుకొని పీక్లోకి పోతే ఏడో అయితే ఒకడు ఉన్నాడు, ఫుట్ వస్తుంది అని చెప్పినాడు. సరే కదా అని ఏడు చూసి ఎక్కడ ల్యాండ్ మైన్ పెట్టినాడు. ఈ ల్యాండ్ మైన్ బాల్ కొట్టుకొని బయటికి పోతే ఈయన అయితే వాడు ఉన్నాడు, 17 వాడు పక్కనే ఉన్నాడంట. టచ్ వేసుకొని అయితే మ్యాగ్ ఎత్తుకొని దింపే సైడ్కి కూడా లంజోడికి. ఈ లంజోడికి కూడా చచ్చిపోయినాక మళ్ళీ భీమాశక్తికి పోయినాము. భీమాశక్తికి పోతే ఇక్కడ ఒకడు దిగినాడు, బండి నిలబడుకున్నాడు, కొట్టేసిన ఫుల్ డ్యామేజ్తో. మళ్ళీ పీక్లోకి వచ్చినాము. మళ్ళీ పీక్లోకి వస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే కెల్లీ పాప అయితే ఉండింది. మా వాడైతే డ్యామేజ్ కూడా కొట్టినాడంట. నేనైతే ఎఫ్జిఎల్ అయితే 2 బుల్లెట్లు వేసినాను, వేసి డైరెక్ట్ రష్ కొట్టినాను. ఇంతలో ఎఫ్జిఎల్లో నాక్ అయిపోయింది అమ్మాయి అయితే. ఆ అమ్మాయి నాక్ అయిపోతే క్లిల్ తీసాడు. మామని కొట్టినాడు, వీడు విన్ అయితే కొట్టేసినాను. ఆడి నుంచి ఇటుకు వస్తే వాళ్ళ స్క్వాడ్ లాస్ట్ రోడ్ అయితే ఉన్నాడు. వీడినైతే దింపి ఈ ముండా కొడుకును కూడా, కోతినా కొడుకును కూడా టీం వైపు చేసినాను. కింద ఒకడు కాసుకున్నాడు, వీడిని కూడా కొట్టిపారు దిగినాను. ఇంకా వీళ్ళ టీంలో 2 అయితే ఉన్నారు. ఆ 2ని ఎత్తుక్కుంటే అట్లా పోతే ఒకడు వచ్చినాడు, కొడు దిగినాను. సరే కదా ఇంకొకడే కదా అనుకున్నాము. లాస్ట్లో కొత్త దింగాడు మామ. వీడైతే అగ్గి వదిలిపారు దిగినాడు కదా అని ఇట్లా పోతే ఇంట్లో పోయి కొడదాం అనుకున్నాం, మ్యాగ్ ఉంది కదా అని. ఈ నా కొడుకైతే తలకి దింగి బుర్ర పిచ్చెక్కిపోతుంది.